అంతకుముందంతా నేల మీద పడుకునేవాడు. కొంచెం సంపాదించుకున్నాడు, బాగానే ఉంది, చాప వేసుకున్నాడు, లేదు ఇంకొంచెం సంపాదించుకున్నాడు, మంచము పరుపు వేసుకున్నాడు, బాగుంది, సుఖంగా ఉన్నాడు. మంచము పరుపు, ఫ్రిడ్జ్, ఓ మినిమం కంఫర్ట్స్, అత్యవసరమైన సౌకర్యాలు అన్నీ సాధించుకున్నాడు. కానీ బాగా డబ్బు ఉంది కదా అని పరుపు మీద ఇంకో పరుపు వేశాడు, దాని మీద ఇంకో పరుపు వేశాడు, ఇంకో పరుపు, ఓ 10 పరుపులు వేసుకున్నాడు అనుకోండి సుఖం అని. 10 పరుపుల వల్ల వీడికి ఒళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు, వీపు సరిగ్గా ఉండకపోవటము, ఈ సమస్యలే తప్ప 10 పరుపుల పాటి సుఖము రాదు మనిషికి. ఇంత అన్నం తింటాడు, ధనం బాగా వచ్చేసింది కదా, ఇంతే ఎందుకు తినాలి, వాడేవాడో లేనివాడు అంతా తింటున్నాడు, మనం కూడా అంతే ఎందుకు తింటాం, మనం ఇంత 10 తినొచ్చు కదా అంటే తినలేవు. నీ శరీరము దానికి అనుకూలముగా లేదు, ఉండదు, దానికి ఎంత కావాలో అంతే. అందువల్ల అధికాధికమైనటువంటి అన్నము భుజించలేడు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు అని వాడు ఎందుకు చెప్పాడు? అప్పుడు లక్షాధికారి అన్నారు, ఇప్పుడు కోట్లు, మిలియన్లు, బిలియన్లు, ఇంకా ట్రిలియన్లు పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మామూలుగా తెలుగులో చెప్పినట్టు కోట్లు, కోటాను కోట్లు, అర్బుదములు, నియర్బుదములు అన్నాడు. మనకు చాలా పెద్ద సంఖ్యలు చెప్పారు. ఇన్ని సంఖ్యలు ఇంగ్లీష్లోనూ ఏ భాషలోనూ లేవు ప్రపంచంలో, మనకే ఉన్నాయి. ఇన్ని అన్నాడు.